గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఆ కమిషన్ నేమ్ వచ్చేసి పీసీ ఘోష్ కమిషన్. ఈ కమిషన్ తన రిపోర్ట్ను గవర్నమెంట్ కి రీసెంట్ గా సబ్మిట్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ టాప్ 10 బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో చిన్న డిస్క్లైమర్, పొలిటికల్ యాంగిల్లో ఈ వీడియో మాత్రం చూడకండి. ఓకే, టు స్టార్ట్ విత్ నెంబర్ 1, పునాదుల్లోనే లోపం, అంటే తప్పుడు డిజైన్. ఏదైనా కట్టడానికి పునాది బలంగా ఉండాలి, కానీ కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో పునాదుల డిజైనే తప్పుల తడకగా ఉంది. నది కింద ఉన్న మట్టి, ఇసుక పొరలను సరిగ్గా అధ్యయనం చేయకుండా ఇంత భారీ కట్టడాలను పైన కట్టేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. సింపుల్గా చెప్పాలంటే ఇసుక మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నించారన్నమాట. నెంబర్ 2, నాసిరకం పనులు, అంటే నాణ్యత లేకపోవడం. వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు వాడే సిమెంట్, స్టీల్, ఇతర మెటీరియల్స్ చాలా నాణ్యంగా ఉండాలి. కానీ కమిషన్ విచారణలో తేలింది ఏంటంటే పనుల్లో నాణ్యత లోపించింది. తర్వాత తక్కువ క్వాలిటీ మెటీరియల్ వాడటం, పనులను వేగంగా పూర్తి చేయాలనే ఆతృతతో నాణ్యతను గాలికి వదిలేయడం వల్ల బ్యారేజీలు ఇంత త్వరగా బలహీనపడ్డాయి. నంబర్ 3, అడ్డగోలు అంచనాలు, అంటే ఖర్చును అమాంతం పెంచేయడం. ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు ఒక అంచనా వేస్తారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో పాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్ను మార్చి ఖర్చును విపరీతంగా పెంచేశారు. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ నుంచే అంచనాలను అధికంగా చూపించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది బలమైన ఆరోపణ. ఈ లెక్కల గారిడి కూడా కమిషన్ బయటపెట్టింది. నంబర్ 4, నిర్వహణను గాలికి వదిలేయడం, మెయింటెనెన్స్ లేకపోవడం అన్నమాట. కట్టడం ఎంత గొప్పదైనా దాన్ని ఎప్పటికప్పుడు చూసుకోకపోతే పాడైపోతుంది. బ్యారేజీల గేట్లకు గ్రీస్ పెట్టడం, చిన్న చిన్న మరమ్మతులు చేయడం, నీటి ఒత్తిడిని గమనించడం వంటి పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. చిన్న జబ్బును నిర్లక్ష్యం చేస్తే పెద్ద రోగమైనట్టు ఈ నిర్లక్ష్యమే బ్యారేజీల కుంపముంచింది. నంబర్ 5, విద్యుత్ భారం, అంటే కరెంటు బిల్లుల మోత. కాళేశ్వరం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే నీటిని మోటార్లతో పైకి పంప్ చేయాలి. దీనికి అయ్యే కరెంట్ ఖర్చు ఊహకందనిది. కొన్ని లెక్కల ప్రకారం ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అయ్యే కరెంట్ ఖర్చు ఆ ఎకరంలో పండే పంట విలువ కన్నా ఎక్కువగా ఉంది. అంటే ఇది ఆర్థికంగా నిలబడలేని ప్రాజెక్ట్ అని నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ ఆర్థిక వైఫల్యం కూడా ఒక ముఖ్య కారణం. నంబర్ 6, పర్యవేక్షణ లోపం, అంటే సూపర్విజన్ జరగకపోవడం. పనులు జరుగుతున్నప్పుడు వాటిని పర్యవేక్షించడానికి, నాణ్యతను చెక్ చేయడానికి నిపుణులతో ఒక వ్యవస్థ ఉండాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని బలహీనపరిచారు. అంతా కాంట్రాక్టర్ల ఇష్టానుసారం వాళ్ళ ఇష్టానికే వదిలేశారు. ఎవరూ సరిగా చెక్ చేయకపోవడంతో పనుల్లో డొల్లతనం పెరిగిపోయింది. నంబర్ 7, రాజకీయ ఒత్తిడి, పొలిటికల్ ప్రెషర్ అండ్ తొందరపాటు. ప్రాజెక్టును రికార్డ్ టైంలో పూర్తి చేయాలనే రాజకీయ ఒత్తిడి ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన అధ్యయనాలకు, డిజైన్ల పరిశీలనకు సమయం ఇవ్వకుండా పనులను తొందరగా పూర్తి చేయాలని ఒత్తిడి తేవడం వల్ల ఎన్నో సాంకేతిక తప్పులు జరిగాయి. ఇంజనీరింగ్ కంటే రాజకీయానికే పెద్దపీట వేయడం పెద్ద తప్పు. నంబర్ 8, వరద నీటి నిర్వహణలో ఫెయిల్యూర్. బ్యారేజీలు కేవలం నీటిని ఆపడానికే కాదు, భారీ వరదలు వచ్చినప్పుడు వాటిని సురక్షితంగా కిందికి వదలాలి. కానీ మేడిగడ్డ విషయంలో భారీ వరదల సమయంలో గేట్లను ఎలా ఆపరేట్ చేయాలి, పునాదులపై పడే ఒత్తిడిని ఎలా తగ్గించాలనే విషయంలో సరైన ప్రణాళిక, నైపుణ్యం కొరవడింది. ఇది కూడా బ్యారేజ్ దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం. నంబర్ 9, పారదర్శకత లేకపోవడం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల నుంచి ఖర్చుల వరకు ఏ విషయంలోనూ పారదర్శకత లేదు. సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దీని కింద వివరాలు అడిగినా ఇవ్వలేదు. అంతా రహస్యంగా జరగడం వల్ల ఎక్కడ తప్పు జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. నంబర్ 10, సలహాలను పెడచెవిన పెట్టడం. ఈ ప్రాజెక్టుకు డిజైన్, ఖర్చులపై ఎంతోమంది రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు మొదటి నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. దీని పునాదులు బలహీనంగా ఉన్నాయని, ఇంత ఖర్చు అవసరం లేదని ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆ సలహాలను, హెచ్చరికలను
ప్రభుత్వం అధికారులు పెడచెవిన పెట్టారు. వారి మాట విని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదేమో. సో టోటల్గా ఈ రీజన్స్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేకపోయింది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. I'll see you in the next video. Until then, keep smiling. This is Bharat signing off. Thank you.